ఇప్పుడు పాపము నుండి విమోచింపబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపం నుండి విడుదల, పరిశుద్ధత, అదే నిత్య జీవము. పాపపు కార్యాలు నీకుంటే దాని నుంచి విడుదలే పరిశుద్ధత. అదే నీకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. నా సహోదరి సహోదరుడా, ఏ పాపపు క్రియ అయితే నేను పట్టుకుందో ఆ పాపపు క్రియ విడుదల అయ్యి అదే నిత్య జీవంగా నిన్ను నడిపించబోతూ ఉంది. పాపము నుండి విడుదలైతే దేవునికి దాసులుగా ఉంటారు. దేవుని దాసులుగా ఉంటే పరిశుద్ధత నీకు ఆవరిస్తుంది. అదే నిత్య జీవంగా నిన్నుంచుతుంది. పవిత్రతకు, శాశ్వతమైన జీవానికి ఏకైక మార్గము దేవునికి బానిసలుగా మారడమే. ఆయన సొత్తు అయి, ఆయన స్వరానికి, ఆయన మాటకు, ఆయన క్రియలకు లోబడడానికి సిద్ధపాటే. ఆధ్యాత్మిక స్వతంత్రతకు కూడా మార్గము ఇదే. అది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంచగలిగే స్వతంత్రత. నా సహోదరి సహోదరుడా, ఇప్పుడైతే నువ్వు పాపంలో ఉన్నావు, దాన్ని విడుదల అయితే గాని దేవుడికి దాసులుగా ఉండలేరు. సత్యము గ్రహించు. సత్యము నీకు విడుదల ఇస్తుంది. నీకు తెలుసా, ఒక మాట నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు మనుషుల్ని విడుదల చేయడానికే వచ్చాడు. ఈ విడుదల ఏంటి? ఇది రాజకీయ స్వేచ్ఛ కానీ, అక్షరాల బానిసత్వం నుంచి స్వేచ్ఛ కానీ కాదు. పాపము నుండి స్వేచ్ఛ, పాప బంధకాల నుంచి విడుదల. దానితో పాటు అపరాధములనే తీర్పు నుంచి, శిక్ష నుంచి, దేవుని పవిత్ర ధర్మశాస్త్రము చేసే నేరారోపణ నుంచి, చావు భయం నుంచి, భవబంధాల నుంచి, ఆస్తిపాస్తుల కట్ల నుంచి, క్రీస్తును అనుసరించకుండా, దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడే అన్ని సంఖ్యల నుంచి ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చేదే ఆత్మ సంబంధమైన విడుదల. క్రీస్తు ఈ విడుదలను ఎలా ప్రసాదిస్తాడు అని నువ్వు అనుకుంటే, మనం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే. నిజమైన శిష్యుడు సత్య స్వరూపైన క్రీస్తును, ఆయన గూర్చిన సత్యాన్ని తెలుసుకుంటాడు. అంటే ఆయన ఎవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఇక్కడ ఆయన సాధించినదేమిటో తెలుసుకుంటాడు. అంతేగాక అతడు తన పాప విముక్తి గూర్చి, తన గురించి, యేసు చేసిన ఇతర గొప్ప ఉపదేశాల గూర్చి సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు. సత్యం గూర్చిన జ్ఞానము ఒక్కడే విడుదలకు మార్గం. పాపము, అపనమ్మకము, సత్యాన్ని ఎరగకపోవడము మనుషుల్ని బానిసత్వంలో ఉంచుతాయి. వారికి విడుదల ప్రసాదించే ఒకే ఒక సత్యం, అదే క్రీస్తు ఇస్తున్న నిత్య జీవము. ఆ సహోదరి సహోదరుడా, ఇక ఉదయకాల సమయంలో పాపం నుంచి విడుదలై నీతి న్యాయాలకు దాసుడైతే క్రీస్తుకు దాసులైనట్లే. మరెవరో బలవంతంగా దాసులను చేయడం కాదు, ఆయన సంకల్పం ప్రకారము చేసేందుకు సంతోషముతో మనసారా సమ్మతించి ఒక దయగలిగిన యజమానికి లోబడమే క్రీస్తుకు లోబడడం. పాపం నుంచి విడుదల, పరిశుద్ధత, అదే నీకు నిత్య జీవం. ఆ జీవం నీకు ఉండాలి. ఆ జీవంలో నువ్వు బ్రతకాలి. ఆ జీవం ప్రకారమే నువ్వు నీ జీవితాన్ని జీవించాలి. ఉంటావు కదా? ప్రార్థన.